హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు వీడియోలో మనము కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ గురించి వివరంగా వివరించడం జరిగింది. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోను చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఈరోజు మనము కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ క్విక్ రివిజన్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వన్, డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసెరిటివ్ సెంటెన్స్. ఇది స్టేట్మెంట్ గురించి చెప్తుంది. స్టేట్మెంట్. సెకండ్ వన్, ఇంటరాగేటివ్. ఇది క్వశ్చన్ను అడుగుతుంది. థర్డ్ వన్, ఇంపెరేటివ్ సెంటెన్స్ ఆర్డర్, రిక్వెస్ట్, అడ్వైస్ గురించి చెప్తుంది. ఫోర్త్ వన్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ గురించి చెప్తుంది. ఇప్పుడు మనము ఎంసిక్యూ కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ సెంటెన్స్, షీ ఈజ్ మై సిస్టర్. ఇక్కడ మనకు 4 ఆప్షనల్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఇంటరాగేటివ్, సెకండ్ వన్ ఇంపెరేటివ్, థర్డ్ వన్ డిక్లరేటివ్, ఫోర్త్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఫస్ట్ చూడండి, షీ ఈజ్ మై సిస్టర్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవ్వడం జరిగింది. స్టేట్మెంట్లో ఉంది కాబట్టి ఆన్సర్ మనకు డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇప్పుడు మనము సెకండ్ ఎంసిక్యూ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఏ డిక్లరేటివ్ సెంటెన్స్, బి ఇంటరాగేటివ్ సెంటెన్స్, సి ఇంపెరేటివ్ సెంటెన్స్, డి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నప్పుడు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్ కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇప్పుడు మనము థర్డ్ ఎంసిక్యూ క్వశ్చన్ తెలుసుకుందాము. ప్లీజ్ ఓపెన్ ద డోర్. ఇక్కడ రిక్వెస్ట్ గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ మనము రిక్వెస్ట్, ఆర్డర్, అడ్వైస్ గురించి చెప్తే కంపల్సరీ దాన్ని మనం ఇంపెరేటివ్ సెంటెన్స్ చెప్తాం కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది? ఇంపెరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇప్పుడు మనము ఫోర్త్ వన్ తెలుసుకుందాం. హౌ బ్యూటిఫుల్ ద సీనరీ ఈజ్. అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ మార్క్ ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? డిక్లరేటివ్ సెంటెన్సా, ఇంటరాగేటివ్ సెంటెన్సా, ఇంపెరేటివ్ సెంటెన్సా, ఎక్స్క్లమేటరీ సెంటెన్సా. ఇక్కడ ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ తెలియజేస్తుంది. ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? డి అవుతుంది. ఫిఫ్త్ వన్, వి ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇక్కడ ఈ సెంటెన్స్ అనేది స్టేట్మెంట్లో ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఇంపెరేటివ్ సెంటెన్సా, బి డిక్లరేటివ్ సెంటెన్సా, సి ఎక్స్క్లమేటరీ సెంటెన్సా, డి ఇంటరాగేటివ్ సెంటెన్సా. ఆన్సర్ ఏమవుతుంది? మనకు డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇప్పుడు మనము సిక్స్త్ క్వశ్చన్స్ తెలుసుకుందాము. డు యూ లైక్ కాఫీ? ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుందా, బి డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుందా, సి ఇంపెరేటివ్ సెంటెన్స్ అవుతుందా, డి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుందా? ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఆన్సర్ ఏమవుతుంది? ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు మనము సెవెంత్ క్వశ్చన్ తెలుసుకుందాం. సెవెంత్ వన్, స్టాప్ టాకింగ్ ఇన్ ద క్లాస్. ఇంపెరేటివ్ సెంటెన్సా, డిక్లరేటివ్ సెంటెన్సా, ఇంటరాగేటివ్ సెంటెన్సా, ఎక్స్క్లమేటరీ సెంటెన్సా. ఇక్కడ మనము ఇక్కడ ఏం తెలియజేస్తుంది? సబ్జెక్ట్ అనేది లేదు కాబట్టి మనము ఇక్కడ ఇంపెరేటివ్ సెంటెన్స్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనము ఎయిత్ క్వశ్చన్ను మనం తెలుసుకుందాం. అలాస్
ఈజ్ నో మోర్. ఇక్కడ ఎక్స్క్లమేషన్ క్వశ్చన్స్ మార్క్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనం డైరెక్ట్గా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని చెప్పవచ్చును. ఇప్పుడు మనము 9th వన్ తెలుసుకుందాము. మై ఫాదర్ వర్క్స్ ఇన్ ఏ బ్యాంక్. ఇక్కడ సెంటెన్స్ అనేది స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇది డిక్లరేటివ్ సెంటెన్స్. ఇప్పుడు చివరగా మనము ఎంసీక్యూ క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి. వేర్ ఆర్ యూ గోయింగ్? ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండడం జరిగింది కాబట్టి ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్గా చెప్పబడుతుంది. ఓకే, ఈ విధంగా మనము ఇక్కడ 10 ఎంసీక్యూ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్కు చాలా ఉపయోగపడతాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.